ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదర, మన ప్రభు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులకి నేర్పినటువంటి ప్రార్థనని పరలోక ప్రార్థన లేక ప్రభు నేర్పిన ప్రార్థన, ఇంగ్లీష్లో ద లార్డ్స్ ప్రేయర్ అని పిలుస్తాము. ఈ వీడియోలో మనం పరలోక ప్రార్థనని మరియు ఆ ప్రార్థన యొక్క అర్థాన్ని మనము తెలుసుకుందాం. మొదటిలో పరలోక ప్రార్థనని ప్రార్థనగా ప్రార్థించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను నేను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలోకి లేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ఈ యొక్క ప్రార్థన యొక్క అర్థం మనం చూసినప్పుడు, పరలోకమందున్న అనేటువంటి మాటకి మన విశ్వాసం గురించి అలా ప్రభువు మనకి నేర్పించున్నాడు. నా తండ్రి అనే ఒక పదముకి దేవునితో, మన తండ్రితో మనకున్నటువంటి ఒక సంబంధం గురించి మనకు తెలియజేస్తుంది. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనగా అది దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక విషయం. నీ రాజ్యము వచ్చునుగాక అనగా అది నిరీక్షణ గురించి చెప్పేటువంటి మాట. నీ చిత్తము నెరవేరునుగాక అనగా మనము సమర్పణ చేసుకునేటువంటి ఒక విషయం. మా అనుదిన ఆహారం మాకు దయచేయము అనగా మనం మన తండ్రితో ప్రార్థిస్తున్నాం. మా రుణస్థులను మేము క్షమించినట్లు అనగా మనము మన ప్రభువుతో క్షమాపణను కోరుకుంటూ ఉన్నాం. మా రుణములను క్షమించుము అని మనము కోరుకుంటున్నాం. మా రుణములను క్షమించుము అనగా అది పశ్చాత్తాపం. దేవుని సన్నిధిలో, దేవుని యొద్ద మనం పడేటువంటి ఒక విషయం. శోధనలోకి లేక కీడు నుండి తప్పించుము అనగా మనం మన ప్రభువు దగ్గర విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, నన్ను కీడు నుండి, శోధన నుండి తప్పించుము, నాకు సహాయము చేయుము అని మనము దేవుని యొద్ద ప్రార్థిస్తూ ఉన్నాం. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీకే అనగా మనము మనతో పాటు అవగాహన చేసుకుంటూ దేవుడే అన్నిటికీ గొప్ప, ఆయనే మహిమగల తండ్రి అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రభువు ప్రార్థన చాలామంది సంఘాల్లో ప్రార్థిస్తూ ఉంటారు. దీని యొక్క అర్థం తెలియక అలాగే ప్రార్థిస్తూ ఉంటారు. మరియు ఇంకా కొన్ని సంఘాల్లో ఈ ప్రభు నేర్పిన ప్రార్థనని కానీ వాళ్ళు చేయరు. మనం దీన్ని వదలటం కాదు, లేక దీన్ని పద్ధతిగా చేయటం కాదు, కానీ ఈ ఒక ప్రార్థనలో ఇన్ని ఒక అర్థాలు ఉన్నాయనేది మనకి ఇప్పుడు తెలియవచ్చింది కదా. మన విశ్వాసం గురించి, మన సంబంధం గురించి, మనం దేవునికి చేసేటువంటి ఆరాధన గురించి, మనకున్న నిరీక్షణ గురించి, సమర్పణ మనోభావం గురించి ప్రార్థించేది, క్షమాపణ అడిగేది, పశ్చాత్తాపం పడేది, విజ్ఞాపనము చేసి మన గురించి మనము అవగాహన తెలుసుకునేటువంటి ఈ ప్రార్థన మనకు ఎంతో మేలు కలుగుచున్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మాకు కూడా సరిగ్గా ప్రార్థించడం, లేక ఎలా ప్రార్థించాలో మీకు నచ్చిన లేదా పరలోకపు తండ్రికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఎలాగుండాలా అని అడిగినప్పుడు మన ప్రభువు అన్ని విషయాల్ని ఒక చోటన ఒక మంచి ప్రార్థన విషయంగా మనకి మన ప్రభువు తెలియజేసి ఉన్నాడు. మనము ఎప్పుడైనా మనకు ప్రార్థన ఎలా చేయాలి తెలియక ఉన్నట్టయితే మనము మెల్లగా ఈ ఒక ప్రార్థనని అర్థవంతంగా ప్రార్థించిన యెడల ఈ ప్రార్థనలో మనకి ఎన్నో అర్థాలు మనకి తెలియవస్తున్నాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
మీరును నేనును ఈ ప్రార్థన చేసి పరలోకపు ఒక శక్తిని మనము పొందుకున్నాం. షలోమ్. ప్రైజ్ ద లార్డ్.